నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఏపీ రిజర్వ్ స్థానాలు పోను మిగిలిన జనరల్ స్థానాల్లో 40% సీట్లు సీఎం జగన్ బీసీలకే కేటాయించారన్న వార్తను ప్రముఖంగా ఇచ్చారు. పేదల సైన్యం పెత్తందారుల పటాలం అంటూ కథనాన్ని ఇచ్చారు. వెన్నుపోటు పొడుస్తారా అంటూ టీడీపీపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మరో కథనాన్ని ఇచ్చారు. వాలంటీర్లు జిహాదీ టెర్రరిస్టులు అంటూ టీడీపీ నేత శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. సాక్షి తెలంగాణ ట్యాపింగ్ టీం అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి, బెదిరింపుల దందా అంటూ స్టోరీ ఇచ్చారు. కాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కూడా కేసు నమోదవడం విశేషం. భూకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగుస్తుంది, నేడు కోర్టులో హాజరుపరుస్తారు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారం నానా చెదారవంతా పోగు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు వార్తల్ని ప్రచురించింది. అన్ని వ్యతిరేక వార్తలు చూడాలంటేనే చేదరేస్తుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో చూసి దాంట్లో ఉన్న అబద్ధాల మీద కొన్నిటి మీద ఇవ్వాల్సి వస్తుంది. ఈనాడు తెలంగాణ వేగంగా అడుగండుతున్నాయని జలాశయాల్లో తగ్గుతున్న నీటిపై ఈనాడు బ్యానర్ కథనం ఇచ్చింది. ఈనాడు తెలంగాణలో మాత్రం ఒక్క నెగిటివ్ వార్త కూడా ఇవ్వట్లేదు. అక్కడ రోజు అప్పులంటూ ప్రచారం చేసి నానా చెత్తంతా రాసే ఈనాడు తెలంగాణ ఈ తెలంగాణలో మాత్రం అసలు ఇక్కడ ఆర్థిక పరిస్థితి గురించి కానీ ఇప్పటివరకు ఎంత అప్పు చేయాల్సి వచ్చింది ప్రభుత్వాన్ని కానీ ఒక్క వార్త కూడా ఇవ్వలేదు. అదే వేరే తెలంగాణకు సంబంధించిన కొన్ని పత్రికల్లో ఆ విశేషాలు వచ్చాయి. ఈ ఏడాది నుంచి రిటైర్ అయ్యే వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వలేని పరిస్థితిలో బాండ్లు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్లుగా కొన్ని పత్రికలు తెలంగాణలో రాస్తే ఈనాడుకు మాత్రం ఇక్కడ ఏమీ కనపడటం లేదు. నమస్తే తెలంగాణ వెలుగు. అలాగే రైతన్నను రచ్చకీడ్చి అంటూ బ్యాంకు రుణాలను వసూలు చేస్తున్న తీరుపై నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్నిచ్చింది. అలాగే ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ అంటూ స్టోరీ ఇచ్చారు వెలుగులో. లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం. కాగా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారన్న స్టోరీని కూడా ఇచ్చారు. వార్త రుసరుసలు మిసవిసలు అంటూ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులపై కథనాన్ని ఇచ్చారు. టెట్ ఫీజు తగ్గింపు అంటూ ఇంకో వార్తనిచ్చారు. లక్షలాది రైతులతో సచివాలయం ముట్టడిస్తామంటూ హరీష్ రావు హెచ్చరికను ప్రముఖంగా ఇచ్చారు. మెరుగైన పాలనలే లక్ష్యంగా సీఎం జగన్ బస్సు యాత్ర రేపటి నుంచి ఆరంభమవుతోంది. జనసేన టికెట్ కోసం నిరసన దీక్ష జరుగుతోంది విజయవాడ వెస్ట్లో. ఆంధ్రప్రభ బ్యూరోక్రాట్లు ఆ ముగ్గురే బీఆర్ఎస్ దుస్థితి కారణం అంటూ ఆంధ్రప్రభ తెలంగాణ నేషన్ కథనాన్ని ఇచ్చింది. బీజేపీకి కొత్త టెన్షన్ వలస నేతలతో అంటూ ఒక వార్తనిచ్చారు. జూన్లో ఆరోగ్య సర్వే జరగబోతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీ తప్పు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజా సంకల్ప తరహా యాత్రలో సీఎం జగన్ బస్సు యాత్ర ఆరంభించబోతున్నారు. ఇంగ్లీష్ పత్రికలు చూస్తే రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసిన వార్తను హిందూ బ్యానర్గా ఇచ్చింది. దళిత రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై డెక్కన్ క్రానికల్ ప్రముఖంగా ఇచ్చింది. జగన్ బస్సు యాత్ర రేపటి నుంచి ప్రారంభం. కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా ఇచ్చింది. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక